టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ ఎపిసోడ్లో శంబాలా గ్రామం గురించి మనం తెలుసుకుందాం. శంబాలా ఈ మధ్య పేరు ఎప్పటి నుంచో ఉంది, కానీ మనకి ఎప్పటి నుంచి పాపులర్ అయిందంటే మొన్న కల్కి సినిమా వచ్చింది కదండి, అక్కడి నుంచి పాపులర్ అయింది. శంబాలా గ్రామమే మిగులుతుంది, శంబాలా గ్రామమే భూమిలో ఫస్ట్ పార్ట్ ఏర్పడింది, తర్వాత కలియుగాంతానికి వచ్చేసరికి మళ్ళీ శంబాలా గ్రామమే మిగులుతుంది అని చెప్పారు. బాగుంది, కరెక్ట్, అది వాస్తవం. అలాగే ఈ శంబాలా గ్రామం అంటే అదేదో మనం చిన్న ఊరు అనుకుంటాం. మనం ఊరు కాదు, డక్కన్ భూమి, డక్కన్ ప్లాటో అంటాం. డక్కన్ ప్లాటో అంటే ఏమేమి ఉంటాయంటే హైదరాబాద్ దాని మీదే ఉంటుంది, లాతూర్ ఉస్మానాబాద్ మహారాష్ట్రలో భాగాలు ఉంటాయి, ముంబై ఉంటుంది, అలాగే బెంగళూరు ఇటు కర్ణాటకలో, ఇవంతా కూడా డక్కన్ భూమి. అలా కొన్ని ఊర్ల యొక్క సముదాయం. అలాగే ఈ యొక్క శంబాలా గ్రామం అంటే కొన్ని ఊర్ల యొక్క సముదాయం. అది భూమధ్య రేఖ మీదగా ఉండేటటువంటి మళ్ళీను. ఎందుకని శంబాలా గ్రామంలో ఏమన్నారు, సాధనకు మాత్రమే పనికొస్తుంది. అంటే ఇంకా అక్కడ ఏ ఉండదన్నమాట, మనం చేసిన సాధన అంతా కూడా 100కి 100% మనకి రిజల్ట్స్ ఇస్తుంది. ఇక అక్కడ స్వార్థము, చెడ్డ లక్షణాలు ఉన్నవాళ్ళు, స్వార్థపరులు, ఇలాంటి వాళ్ళు అసలు ఉండలేరు, వెళ్ళలేరు. అదేదో మామూలుగా ఇప్పుడు ఊరు వెళ్తున్నట్టు వెళ్ళేసి వచ్చేయడానికి కాదనమాట. పుణ్యాత్ములు మాత్రమే అడుగు పెట్టగలుగుతారు అని క్లియర్గా కలియుగ భవిష్యత్తు పురాణంలో, గర్గ సంహితలో, భాగవతంలో, ఆ తర్వాత మనకి ఈ యొక్క భవిష్య మాలికలో, ఇలా అన్నిటిలో కూడా చెప్పబడింది కల్కి అవతారము, కల్కి వస్తాడు అని. మరి కల్కి ఎలా వస్తాడండి? ఏం మనువండిది? వైవస్వత మన్వంతరం. ఇది బ్రహ్మ వైవస్వత మన్వంతరే కలిగే ప్రదంపాదే జంబూద్వీపే అని చదువుతున్నాం కదా. ఆ వైవస్వత మనువు మనకి ఈ యొక్క శంబాలా నగరంలో విష్ణుయాస అనేటటువంటి బ్రాహ్మడుగా పుడతాడు. ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతిగా పుడుతుంది. ఆ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ ఈ విష్ణుమూర్తి దశావతారంలో 10వ అవతారమైనటువంటి విష్ణు పురాణంలో కూడా చెప్పబడింది. ఆయన వీళ్ళిద్దరికి దంపతులకి పుడతాడు కల్కి అవతారంగా. అప్పుడు ఏం చేస్తాడండి అంటే అందరినీ చంపుకొని వెళ్ళిపోతాడు అని చెప్పింది. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. అంటే మనకి కలియుగంలో, ద్వాపర యుగంలో వచ్చేసరికి కృష్ణ పరమాత్మ యుద్ధం చేయించాడు. ఎవరెవరికి మధ్య? పాండవులంతానేమో ధర్మం వైపు, కౌరవులంతానేమో అధర్మం వైపు. వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకొని ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరిగింది. కానీ కలియుగంలో అధర్మానికి మధ్య జరుగుద్ది. ఎందుకని? కొంతమంది బాధపడ్డారు, మనకి నష్టం జరిగితే మనం బాధపడతాం కదా. అలా కౌరవుల తల్లి అయినటువంటి గాంధారి వీళ్ళంతా, కృష్ణ నీ వల్లే మా పిల్లలంతా చచ్చిపోయారు, అలాగే మా పిల్లల్ని చచ్చిపోయినట్టుగానే మీ వంశంలో వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు పిచ్చెక్కి ఒకళ్ళొకళ్ళు పొడి చేసుకొని చచ్చిపోవాలంటే గాంధారి యొక్క శాపం శ్రీకృష్ణ పరమాత్మను ఏం చేయలేదు. కానీ ఆయన దయామయుడు, కరుణామయుడు. సర్లే ఈమె బాధపడుతుంది, ఆడదు కదా, ఆమె మాటలు నేను విందాము, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి మదర్హుడ్కి రెస్పెక్ట్, మాతృత్వానికి రెస్పెక్ట్ ఇచ్చి స్త్రీకి గౌరవిస్తాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయన యాక్సెప్ట్ చేశాడు. అందువల్లనే ముసలం పుట్టి యాదవులంతా కూడా ఒకళ్ళనొకళ్ళు కృష్ణుడు నిర్యాణంతరం అందరూ కూడా అవతారం చాలించిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చచ్చిపోతారు. ద సేమ్ థింగ్ విల్ హ్యాపన్ ఇన్ దిస్ కలియుగంలో కూడా ఏం జరుగుతుందండి అంటే మనం అంతా అధర్మవర్తనం అయిపోతాం. ఇప్పటికే మనం అధర్మంలో నడుస్తున్నాం. ఇక మిగతా ఇంకా వెళ్ళాలి, చాలా కాలం వెళ్ళాలి కాబట్టి అధర్మవర్తనలై అందరూ ఒకళ్ళొకళ్ళు పొడి చేసుకొని చచ్చిపోతాం అనమాట. మనంతా అధర్మం మధ్య యుద్ధం పీక్కు తింటున్నాం ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు, ఇంకా జరిగిపోద్ది. అయితే ఈ శంబాలా గ్రామము ఎక్కడుందండి అని అంటే, ముందు ఈ కలియుగంలో ఉన్నాం కూడా ఇప్పటికే అధర్మం అనేటువంటిది జరుగుతుంది కదా. దానికి సింబాలిక్గానే చాలామంది మేము శంబాలా గ్రామానికి వెళ్ళిపోయామండి. వాళ్ళే చెప్తున్నారు శంబాలా గ్రామానికి వెళ్ళలేము, ఈ స్థూల శరీరంతో వెళ్ళలేము, సూక్ష్మ శరీరంతో వెళ్ళాలి. సూక్ష్మ శరీరం అంటే లోపల ఉన్న ఆత్మ, అది ఎక్కడుందో తెలియదు ఎవరికీను. అది అంటే బయటకు వచ్చేసిందంట. వీళ్ళంతా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారంట. పోనీ చదువు సంధ్య రాని వాళ్ళు ఏదో సొల్లు కబుర్లు చెప్తున్నారంటే అనుకోవచ్చు, పండితులు కూడా చెప్పేస్తున్నారు ఇప్పుడు. ఇక వీళ్ళని చేసి ఇదే అదని అనుకొని మొత్తం అందరూ మొదలుపెట్టారనమాట. శంబాలా ఆత్మ వెళ్ళిపోతుందని. ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసి శివపార్వతులు వాళ్ళకంట అక్కడ భోజనాలు పెట్టారంట. ఆ తర్వాత తాడి చెట్టుల్లాగా ఎదిగినటువంటి 40 అడుగులు 27 అడుగులు మనుషులు ఉన్నారంట, వీళ్ళకంట కలిశారంట. అసలు శంబాలా గ్రామం గురించి పురాణంలో ఏం చెప్పబడింది, కలియుగ భవిష్యత్తు పురాణంలో, విష్ణు పురాణంలో నేను చెప్తా. భూమి యొక్క మొదటి భాగము ఏర్పడింది అన్నారు. వీళ్ళకి తెలుసా భూమి ఎక్కడ ఏర్పడిందో? ఫస్ట్ పార్ట్ తెలీదు. ఎక్కడో హిమాలయాలు దాటిన తర్వాత ఊహాజనితం అక్కడెక్కడో ఉండొచ్చు. ఇదా వీడియో చెప్పే విధానం. జియోలాజికల్ రీసెర్చ్ NGRI నేషనల్
జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది. ఏ భూభాగం ఎక్కడ పట్టింది, ఎక్కడుంది అన్నది అది రీసెర్చ్ చేసి చెప్పుద్ది. అందులో శ్రీవాత్సవ అని డైరెక్టర్ ఆఫ్ ఎన్జిఆర్ఐగా చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్కు చెందింది. ఆయన భార్య పేరు డాక్టర్ బబిత. కేంద్రీయ విద్యాలయం బోయినపల్లిలో చేస్తున్నారని అడ్రస్లతో చెప్తున్నాను. వాళ్ళ అబ్బాయి ఆర్యన్ ఇప్పుడు 11th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు 12th క్లాస్కి వచ్చాడు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ బోయినపల్లిలో. ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీవాత్సవ గారు ఆయన రీసెర్చ్ చేసి మొత్తం ఎన్జిఆర్ఐ తరపున, ఆయన విడిగా కాదు, ఎన్జిఆర్ఐ సంస్థ తరపున చేసి ఈ యొక్క భూభాగము ఫస్ట్ భాగము ఏర్పడింది ల్యాండ్స్కేప్, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద అర్త్ పుందాగ్ అని క్లియర్గా ఆ ఎన్జిఆర్ఐ సర్టిఫై చేసింది. ఆ సముదాయం ఇప్పుడు ఎలాగంటే దక్కన్ భూమి అంటే డెక్కన్ ప్లాటో అని చదువుకుంటాం. డెక్కన్ ప్లాటో అంటే ఏదో ఒక చిన్న ఊరు కాదు అది. అదేంటది, హైదరాబాద్ దాని మీదే వస్తుంది, తెలంగాణ ప్రాంతం అన్ని ఊర్లు దాని మీదకే వస్తాయి, మహారాష్ట్రలో కొన్ని పార్ట్స్ ఊర్లు, లాతూర్, ఉస్మానాబాద్ లాంటి ఊర్లు వస్తాయి, ముంబై వస్తుంది, ఆ తర్వాత ఇటువైపు కర్ణాటక, బెంగళూరు వైపు అంతా కూడా ఇదంతా డెక్కన్ ప్లాటో, దక్కన్ భూమి మీద వస్తుంది. చిన్నప్పుడు జియోగ్రఫీ సరిగ్గా చదివితే కదా వస్తుంది. భౌగోళిక శాస్త్రం ఉంది ఎన్జిఆర్ఐ వాళ్ళు చెప్తున్నారు. డెక్కన్ ప్లాటో ఎలాగైతే ఇన్ని గ్రామాల యొక్క సముదాయం అయిందో అదేవిధంగా ఈ యొక్క ఈ శంబాల అనేది ఒక ఊరు కాదనమాట, సముదాయం, కొన్ని ఊర్ల సముదాయం. ఏంటి ఆ ఊర్లు? మా గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన చెప్పారంటే ఒక అర్థం ఉంది. మహాపండితులు, గురుదేవులు, దత్తావతార మూర్తులు ఆయన ఏం చెప్పారు? కాశీ నాయన, కాశీ మొట్టమొదట పార్ట్ ల్యాండ్ భూమికి ఫస్ట్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ కాశీ, మొత్తం కలియుగంతో అంతమైపోయిన తర్వాత మిగిలేది కాశీయే. సత్యయుగం కూడా అంతమయ్యేటప్పుడు కాశీయే ఉంటుంది. ఏం చెప్పారు ఆయన గురువుగారు? ఆయన సొంతంగా చెప్పింది కాదు, పురాణాల్లో చదివి మదించినటువంటి మహాజ్ఞాని. ఇలాగా కాశీ నగరాన్ని ఇలా త్రిశూలం పెట్టి ఇలా పైకి లేపుతాడట శివుడు. లేపినప్పుడు మిగతా భూమి అంతా కింద ఉంటుంది. దాన్ని అంతా కూడా జలప్రళయం అయిపోద్ది కదా సత్యయుగం తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ భూమిని పునఃసృష్టి చేసిన తర్వాత మళ్ళీ కాశీ పార్ట్ని కిందకి దింపేస్తాడు. అంతా భూమి అంతా కలిసిపోద్ది. మళ్ళీ కొడుకొని చేస్తారుగా ఆ ధర్మం, త్రేతాయుగం 3 పాదాల మీదకి మళ్ళీ కాశీని లేపుతాడు పైకి. ఆ విధంగా మళ్ళీ ప్రళయం అయిన తర్వాత మళ్ళీ కిందకి దించుతాడు పునఃసృష్టి తర్వాత. అలా ద్వాపర యుగంలో ఒకసారి, త్రేతాయుగంలో ఒకసారి, ఇలా చేసేసిన తర్వాత కలియుగంలో ఇప్పుడు వస్తుంది. ఇది శంబాల నగరం, కాశీ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పారు. ఆయన చెప్పింది నగ్న సత్యం. ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, బోర్డు ప్రైవేట్ సంస్థలు కాదు ఇవి. అదేమిటంటే ఈ జియోమెట్రిక్ లైన్ అని ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటే దానికి భూమధ్య రేఖ ఉంటుంది. ఆ రేఖ మీద ఫస్ట్ ఏర్పడినటువంటి ఊరు పుందాగ్. అంటే ఇది ఎక్కడుందండి? వెస్ట్ బెంగాల్లో పురూలియా జిల్లాల్లో ఉంది ఇది. బొకారో స్టీల్ సిటీకి వెళుతుంటే బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కితే దిగొచ్చు మీరు. బొకారో స్టీల్ సిటీ నుంచి రాంచీ, అక్కడి నుంచి రాంచీ వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది పుందాగ్ అని. ఇది పవిత్ర భూమి. పాండవులంతా కూడా అక్కడ తపస్సు చేశారు కుంతీదేవితో. మొత్తం పాండవులంతా కూడా అన్ని నిదర్శనాలు ఉన్నాయి, ఇమేజెస్. పుందాగ్ అని కొట్టండి, అంతా చరిత్ర వస్తుంది గూగుల్ చేసి. నెక్స్ట్ ఇక్కడ ఇదొక ఆ భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి ల్యాండ్ అదొకటి. రెండవది కాశీ క్షేత్రం, కాశీ కూడా అక్కడే ఏర్పడింది. ఉజ్జయిని ఇది ఇటు సైడ్ ఉంటుంది మధ్యప్రదేశ్లో, అది హిమాలయాస్ లాస్ట్ది. అందువల్ల ఈ లైన్ మీద ఉన్నటువంటి ఈ గ్రామాలంతా కూడా శంబాల నగర, ఈ దక్కన్ ప్లాటో మీద ఎన్ని ఊర్లు ఎలా ఉన్నాయో అలా ఈ శంబాల గ్రామ సముదాయం అనమాట. దీనికి ఒక దండ తీసుకోండి. మనం మాల కట్టేటప్పుడు ఒక పూస ఫస్ట్ దారానికి ఎక్కిస్తాం, సూదులు ఎక్కిస్తాం, ఆ తర్వాత మిగతా అన్నీ ఎక్కిస్తాం. ఒక్క పూస ఎక్కిచ్చేసరికి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పూస కదా, ఆ దండ కదా. అలాగా భూమిని తయారు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ మొట్టమొదట ఏడ్చింది ఈ భాగాల మీద ఉన్నటువంటి ఏంటవి? పుందాగ్, కాశీ, ఉజ్జయిని అండ్ హిమాలయ పర్వతాలు, ఈ 4 అనమాట. ఈ 4 మరి ఏమిటండి, ఎందుకు అక్కడ ఏమిటి ప్రత్యేకత అంటే, పురాణం ఏం చెప్తుందండి? కలియుగ పురాణము, భవిష్యత్తు పురాణము, విష్ణు పురాణం ఇవన్నీ కూడా శంబాల గ్రామంలో చేసే సాధన 100%కి 100 వచ్చేస్తాయి మనకి. ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరాన్ని అక్కడ మంత్రాన్ని జపిస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా భస్మం అయిపోతూ ఉంటాయి, మహాపాపాలే నాశనం అయిపోతూ ఉంటాయి శంబాల గ్రామంలో. నెక్స్ట్ రెండవది
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇది అందరికీ తెలిసింది, కానీ దాంట్లోకి అన్వయించుకోవాలి మనం. రామ 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 ముందు శ్రీ అని పెడితే శ్రీరామ రామ రామ వచ్చింది కదా. ఇది సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలు. ఆ సంస్కృతంలో 1000 అంటే 1000 అని కాదు, అనంతం, ఇన్ఫినిటీ అని, ఇన్ఫనైట్ ఎనర్జీ వస్తుంది. సహస్రనామ తత్తుల్యం, దాంతో సమానం. ఏంటి 1000 అనంతమైనటువంటి 1000 కోట్ల నామాలు చేసినంత ఫలితము వస్తుంది. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఒక మంత్రాన్ని జపించాలి, రామ మంత్రాన్ని కానీ కృష్ణ మంత్రాన్ని కానీ శివమంత్రాన్ని కానీ. ఆ మంత్రం ఏమిటో శంబాలా గ్రామానికి ఆ యుగానికి సంబంధించినటువంటి మంత్రాన్ని గురువు గారు తయారు చేసి ఇచ్చారు కృష్ణుడు. అది చెబుదాం. ఆ మంత్రాన్ని జపిస్తే కనుక అక్కడ కోట్ల రెట్లు వచ్చేస్తుంది అని చెప్పారు.